నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ మీరు సాగించే ఈ జీవితం, ఈ భారతీయ తాత్వికతకు, ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి నర్మదా నదికి తార్కాణంగా మనం భావించవచ్చు. ఇక్కడ చూడండి, నర్మదా నది యొక్క ప్రవాహం. ఒకవైపున ఒక ద్వీపం, ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహం ఇప్పుడు చూశారు మీరు. ఆ విగ్రహం నెలవై ఉన్నటువంటి ద్వీపమే మాంధాత ద్వీపం. ఎక్కడ ఇదంతా అంటే, ఇది అంతా ఓంకార క్షేత్రంలో, వింధ్యా పర్వతాలలో నెలవై ఉన్నటువంటి ఓంకార రూపంలో ఉన్నటువంటి ద్వీపమే మాంధాత ద్వీపము. ఈ ద్వీపం మీద నెలవై ఉన్నటువంటి క్షేత్రమే ఓంకారేశ్వర జ్యోతిర్లింగము. మరి ఈ మాంధాత ద్వీపము, ఈ నదిని, ఈ ప్రవాహమును మీకు చూపించాలి అనే సదుద్దేశంతోనే ఈ చిన్న వీడియో మీకోసం. ఇక్కడ నర్మదా నది అమర్కంటక్ అనే పర్వత స్థానువులలో పుట్టి ఇక్కడికి ప్రవహిస్తూ వస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడండి, సంగమం. ఇక్కడ మనము త్రివేణి సంగమం లాగానే ఇక్కడ కావేరీ నది, మన తమిళనాడులోని కావేరీ నది కాదు, ఇక్కడ ఒక 40 కిలోమీటర్లు మాత్రమే ప్రవహించే ఒక చిన్న కావేరీ నది మరియు మన నర్మదా నది సంగమ ప్రదేశం ఇదే. ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా, ఇది సంగమ ప్రదేశం. ఇది ఒక పవిత్ర క్షేత్రమే, పవిత్ర పుణ్యక్షేత్రం. అంటే రెండు నదులు కలుస్తున్నటువంటి ప్రాంతంగా మన భారతీయులందరూ కూడా పూజిస్తారు. అక్కడ ఒక చిన్న మంచితనం లేదా ఉంటుంది అన్న సదుద్దేశంతో ఉంటారు. సో ఇంక ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటూ వెళ్తే, ఇక్కడ చూడండి పరిక్రమ. అంటే నేనేమంటున్నానంటే, ఈ మాంధాత ద్వీపము అంటే ఓంకార ఆకారంలో ఉన్నటువంటి ఈ మాంధాత ద్వీపము చుట్టూ ఒక పరిక్రమ, అంటే ఒక చుట్టూ మామూలుగా 8 నుంచి 11 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఈ బోటింగ్లో అయితే ఇంకొద్దిగా. సో మేము నడుస్తూ అక్కడక్కడ నడుస్తూ ఈ బోటింగ్లో తిరుగుతూ మీకు ఈ నదిని చూపించాలి, ఈ చుట్టూ చూడాలి అనే ఒక సదుద్దేశంతో చేశాం. మరలా అక్కడ చూడండి, దూరం నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నర్మదా, ఈ నది మీద ఓంకారేశ్వర క్షేత్రంలో కట్టబడినటువంటి డ్యామ్. దీన్ని గ్రావిటీ డ్యామ్ అంటాం. ఇక్కడ విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు, జల విద్యుత్ ఉత్పత్తి. అదేవిధంగా వాటర్ని కూడా స్టోర్ చేయడం కోసం, అంటే వాటర్ని ఎక్కువగా నిలబడితే రిజర్వాయర్ లాగా ఇక్కడ స్టోర్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి డ్యామ్ ఇది చూడండి, ఇది ఇంత బాగుంది. సో టోటలీ కూడా ఇది ప్రకృతి రమణీయత కావచ్చు, లేదా మనము ఈ వాటర్ సోర్స్ కావచ్చు, లేదా స్విమ్మింగ్ కావచ్చు, చాలా వెరీ బ్యూటిఫుల్, నిజంగా చాలా బాగుంటుంది. మరి ఈ ప్రదేశంలో మీరు కూడా చూడండి హ్యాపీగా. మీకు ఇక్కడ చివరిలో కనబడుతున్నాయి 2 బ్రిడ్జెస్ కూడా వస్తున్నాయి చూడండి. ఈ బ్రిడ్జెస్ మీద మనము ఓంకారేశ్వర్కి, అంటే మామలేశ్వరికి, ఈ మాంధాత క్షేత్రానికి మధ్య, ఓంకారేశ్వరానికి మాంధాత క్షేత్రానికి మధ్య 2 బ్రిడ్జెస్ కూడా మీకు కనపడుతున్నాయి దీంట్లో. అదేవిధంగా టెంపుల్స్ కూడా కనపడుతున్నాయి 2 వైపులా. సో చూడండి హ్యాపీగా. మరి ఇలాంటి ఈ ఒక నేచర్లో మనం మమేకింగ్ కావడానికి ఇది ఒక స్కోప్గా భావిస్తూ థ్యాంక్ యూ. బాయ్.